వెంకటేశాయ. 6 టీవీ ప్రేక్షకులకు శ్రీ గురుముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ముందుగా రాజకీయ పంచాంగం అంటే పొలిటికల్ పంచాంగం, రాజకీయానికి సంబంధించి భారతదేశంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేటువంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంవత్సర అధిపతి అంటే రాజు దుర్ముఖినామ సంవత్సరానికి అధిపతి శుక్రుడు, మంత్రి బుధుడు. మామూలుగా ఒక దేశ జనాభా కానీ రాజులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాధికారాన్ని చెలాయించాలన్నా లేదా అధికారాన్ని ఆనందించాలన్నా వారికి కావలసింది శుక్రుడి యొక్క బలం. మరి శుక్రుడు ఈ సంవత్సరం అధిపతి. అలాగే బుధుడు జనాభా ఆలోచన విధానాన్నంతా కూడా బుధుడు కమాండ్ చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అతి ముఖ్యమైనటువంటి సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం గురు చండాల యోగం నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఆగస్టు 17వ తేదీ వరకు గురు చండాల యోగం అనేటువంటిది ఉంటుంది మనకు. కాబట్టి చాలా విశేషమైనటువంటి రాజకీయ మార్పులు ఈ సంవత్సరం జరగనున్నాయి. ప్రథమంగా నరేంద్ర మోడీ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ప్రధానమంత్రి గారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శనిలో భాగంగా జన్మ శనిలో ఉన్నారు. వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఉన్నటువంటి ఇమేజ్ని కనుక తీసుకుంటే ఇప్పుడు వారికి ఉన్న ఇమేజ్కు చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా వారికి ఇంతకు ముందున్న పేరుకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. అలాగే రాబోయే ఈ సంవత్సరంలో వారు చాలా సమస్యలు ఎదుర్కోబోతా ఉన్నారు. పదవి విషయంలో, అధికారం విషయంలో చాలా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య భంగములు కూడా వారికి కలిగేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది నరేంద్ర మోడీ గారి జాతకం. ఇక రాష్ట్రపతి మార్పు అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తూ ఉంది. ఆ రాష్ట్రపతి పదవి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా కాంట్రవర్సీస్ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రపతి ఎంపిక విషయంలో ఒక నటుడు కూడా రాష్ట్రపతి పదవి రేసులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ నటుడికి ఆ పదవి దక్కకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనకు నెక్స్ట్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే సోనియా గాంధీ గారి జాతక రీత్యా కనుక తీసుకున్నట్లయితే వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది. ఆరోగ్య సమస్యలు అతి తీవ్రంగా బాధించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి ఈనాటి నుండి తీసుకుంటే వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును. చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా రాహుల్ గాంధీ విషయాన్ని కనుక వచ్చినట్లయితే రాహుల్ గాంధీ జాతక రీత్యా ప్రధానమంత్రి అయ్యేటువంటి యోగం ఇప్పట్లో కనిపించడం లేదు. అలాగే ఏలినాటి శనిలో ఉండడం అనేటువంటిది గమనించాల్సినటువంటి విషయము. ఏలినాటి శనిలో భాగంగా జన్మశని నడుస్తూ ఉంది రాహుల్ గాంధీ గారికి. ఆయన జాతక రీత్యా వైవాహిక యోగం లేదు, అంటే వివాహం చేసుకునేటువంటి యోగం లేదు. కాబట్టి వివాహం ఈ సంవత్సరం కూడా జరగకపోవచ్చును. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ జాతకంలో ఖచ్చితంగా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతడికి అధ్యక్ష పదవి అనేటువంటిది దొరకనటువంటి పరిస్థితి ఉంది. అలాగే వివాహానికి సంబంధించి రాజకీయంగా కూడా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సోనియా గాంధీ గారి కుటుంబంలో ప్రియాంక గాంధీ గారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం జూన్ తర్వాత వారు రాజకీయంగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి జాతకాన్ని కనుక పోల్చి చూస్తే అలాంటి జాతకం ఉన్నటువంటి నాయకురాలుగా ప్రియాంక గాంధీ గారిని మనం గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశ ప్రధాని అయ్యేటువంటి యోగ్యత, యోగము ఆమె జాతకంలో పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు 12వ తేదీ నుండి ఆవిడకి రాజయోగం ప్రారంభమవుతా ఉంది. కన్యా రాశిలోకి గురువు ప్రవేశం వల్ల ఆమెకు రాజయోగం ప్రారంభమవుతా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఆగస్టు నుండి ప్రియాంక గాంధీ గారి జాతకంలో చాలా విశేషమైనటువంటి మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక రాష్ట్రాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే కేసీఆర్ గారి జాతక రీత్యా కర్కాటక రాశి. ప్రస్తుతం వారికి రాహు మహర్దశ ప్రారంభమయ్యింది. ముఖ్యంగా
మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సంవత్సరం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా లోపల ఏదో జరుగుతూ ఉంది. ఆ జరిగేటిది మనకు తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడు తెలుస్తుందయా మరి ఆ విషయం అంటే అది బయటికి వచ్చిన తర్వాత మాత్రమే మనకు బయటికి అవగతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ముఖ్యమంత్రుల ఆరోగ్యం అవ్వచ్చు, రాజకీయ గోప్యత అవ్వచ్చు, ఏదైనా సరే మనకు బయటికి కనిపించినంత సామరస్యంగా మాత్రం వాతావరణం ఉండదు. వాతావరణం వేడిగానే ఉంటుంది, కానీ బయటికి ప్రశాంతంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారి జాతకంలో వారికి పేరు చాలా గొప్పగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరము ఖచ్చితంగా మంత్రుల మార్పు గోచరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే కొంతమంది కొత్త మంత్రులకు అవకాశాలు ఇవ్వడము, వాటి వల్ల సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మిగిలిన రాజకీయ గ్రూపులన్నీ ఒకటేగా ఏర్పడి వారికి వ్యతిరేకమైనటువంటి పంధాలో తయారయ్యేటువంటి ఒక గ్రూప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకమైనటువంటి ఒక గ్రూప్ పార్టీలకు అతీతంగా, అది కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఇండిపెండెన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏకమై వారికి వ్యతిరేకమైనటువంటి దిశలో పనిచేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారి జాతకం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే అసలు అభివృద్ధి లేనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా సమస్యలు ఏర్పడబోతా ఉన్నాయి. వారిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా పడేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాజులకు ఖచ్చితంగా ఎంక్వైరీ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. 2009లో ఇదే పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 2009లో సిబిఐ ఎంక్వైరీస్ వేయడం జరిగింది, కానీ అవి కోర్టు వరకు వెళ్ళలేదు. కానీ ఈసారి వారిపైన మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అమరావతి ప్రాంతంలో అసలు అభివృద్ధి అనేటువంటిది జరగనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమరావతి ప్రాంతంలో భూములు అమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులుగాను, కొనుక్కున్న వాళ్ళు దురదృష్టవంతులుగాను మిగిలిపోయేటువంటి అవకాశాలు ప్రస్తుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విశేషమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జాతకంలో బయటికి వీక్గా కనిపించినప్పటికీ, అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి సామాన్యమైన వ్యక్తిగా, ఒక చేతగాని వ్యక్తిగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం అతను బలం పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రోజు రోజుకు జనాల దృష్టిలో చాలా చీప్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అనుభవం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రికి చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశేషమైనటువంటి రాజకీయ మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. అది అధికార మార్పుకి అవకాశం ఉండొచ్చు, లేదా సీఎం మారేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా సీఎం పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఏర్పడేటువంటి అవకాశం అమరావతి విషయంలో జరిగేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకు మిగతా నాయకుల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇక్కడ కేటీఆర్ గారి జాతకంలో ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తూ ఉంది. వచ్చే సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉంది. అలాగే కవిత గారి జాతకం తీసుకుంటే గురు మహర్దశ నడుస్తూ ఉంది. సో వీళ్ళ జాతకరీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కనుక తీసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి కుటుంబంలో ముసలం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా వారి కుటుంబంలో కూడా ముసలం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ రెండు కుటుంబాలు వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల మధ్యన వైరం ఏర్పడే, కుటుంబ సభ్యుల మధ్యన వైరం వల్ల చాలా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం గురుచండాల యోగం అనేటువంటి ఒక యోగం నడుస్తూ ఉంది ప్రస్తుతం సింహరాశికి. కాబట్టి సింహరాశి జాతకరీత్యా, అంటే సింహరాశిలో ఉన్నటువంటి గురుచండాల యోగం వల్ల రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది ఏ రాజకీయ నాయకులైనా కావచ్చును. ఆ రాజకీయ నాయకులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతదేశ చరిత్రలో కానీ లేదా తెలుగు రాష్ట్రాల చరిత్రలో కానీ ఒక ఇద్దరు గవర్నర్లకు ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది. అలాగే మంత్రులకు ప్రాణగండాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలకు సంబంధించినటువంటి వరకు లేదా ఆకాశ మార్గాన వెళ్ళేటువంటి మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణగండాలు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యమగండ కాలంలో కానీ రాహుకాలంలో కానీ ప్రయాణాలు అవాయిడ్ చేయడం చాలా మంచి అయినటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది.